ఇదిగో మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలవాలని నేను అనుకుంటున్నాడు. ఇదిగో నేను మీకోసమే 2000 సంవత్సరాల క్రితము దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాను. కారణం ఏంటంటే మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికే నేను దరిద్రుడిగా వచ్చాను. మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికే నేను దరిద్రుడిగా వచ్చాను. నిజముగా ఆయన మరియమ్మ ఆయనను పుట్టించాలంటే మరియమ్మ గర్భంలో నుంచి ఆయన పుట్టబోతున్నాడు. అయితే పుట్టబోయే సమయములో ఆయనకి ఎక్కడ ఎవరు చోటు ఇవ్వలేదు. కారణం ఏంటంటే యేసు ప్రభు బెత్లెహేము గ్రామములో పశువుల పాకలో అంటే ఎవరు కూడా స్థానం ఇవ్వలేదండి. ఎవరు కూడా ఇంటిలో చోటు ఇవ్వలేదు. చివరికి ఆమె గమడుపోడు దగ్గరికి వెళ్ళి పశువుల పాకలో యేసు ప్రభు వారిని జన్మించింది. ఎందుకు అంత హీనముగా ఆయన అక్కడ జన్మించాలంటే నీ కోసము నా కోసమే అంత హీనముగా ఆయన అక్కడ జన్మించాడు. హల్లెలూయా. ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం అంటే మన కోసమే. మనల్ని ధనవంతులుగా చేయడానికే, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికే, మనల్ని గొప్ప వారిగా చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ చెప్తున్నటువంటి మాట. అందుకే బైబిల్లో ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. ఒక కుటుంబం ఉన్నదంట. కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు చాలా భక్తిపరుడు. అయితే భక్తిపరుడు అయినటువంటి ఈ వ్యక్తి ఒక దైవ సేవకుని వెంబడించి పరిచర్య చేస్తున్నాడని బైబిల్ చెప్తున్నటువంటి మాట. అయితే కొన్ని రోజులు దైవ సేవకుని వెంబడించి ఈ భక్తి కలిగినటువంటి వ్యక్తి పరిచర్య చేస్తాడు. పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో మధ్యలో ఆయనకి ఏమైపోయిందో తెలియదు. కానీ ఆయనకు అకస్మాత్తుగా రోగం వచ్చి చనిపోయాడు. ఏమొచ్చి చనిపోయాడో తెలియదు, కానీ అతడు చనిపోయాడు. అయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు చనిపోయాడు. అయితే అతను అప్పు చేసి చనిపోయాడంట. ఏం చేసి చనిపోయాడు? అప్పు చేసి చనిపోయాడు. అయితే వారికి 2 కొడుకులు ఉన్నారు. కూతుర్లు ఎవరు లేరు. 2 కొడుకులు ఉన్నారు. అయితే ఇతను చనిపోయిన తర్వాత ఎవరుంటారు? ఇంకా తన భార్య, పిల్లలు మాత్రమే ఉంటారు. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. చాలామంది దిక్కుముక్కులు చూస్తూ ఉన్నారు. వాక్యం వైపు శ్రద్ధ ఉంచండి. కొద్దిసేపే కదా మీతో దేవుడు మాట్లాడేది, కాబట్టి దిక్కుముక్కులు చూడొద్దండి. అయితే ఈ భార్య ఏం చేసిందంటే తన 2 కుమారులను పెట్టుకొని కాలం గడుపుతూ ఉన్నదని బైబిల్ చెప్తున్నటువంటి మాట. అయితే తన భర్త ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకొచ్చుకుని ఇంట్లో తన సంసారాన్ని కొనసాగించుకున్నాడు. ఇతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పించినటువంటి ఆ వ్యక్తి ఇంటి దగ్గరకు వచ్చి ఆమెను బలవంతం చేస్తున్నాడంట. ఏమమ్మా, నీ భర్త నా దగ్గర అప్పు తీసుకున్నాడు కదా, నువ్వు ఎప్పుడు ఇస్తావు? నాకు అర్జెంటుగా పని ఉంది అని చెప్పేసి ఇలా బాధ పెడుతూ అడుగుతా ఉన్నాడంట. ఆమె మాత్రము అయ్యా ఇస్తానయ్యా, ఇదిగో నా భర్త చనిపోయాడు కదా, నేను కష్టము చేసి నా పిల్లలు కష్టము చేసి తీరుస్తానయ్యా అని చెప్తుంటే కూడా ఆ వ్యక్తి వినట్లేదంట. వినకుండా ఆ రీతిగానే బలవంతం చేస్తున్నాడంట. ఇలా చేస్తుంటే ఆమె బాధపడిపోతుందంట, వేదన పడిపోతుందంట. బాధపడిపోతున్న సమయంలో ఆ యొక్క అప్పు తీసుకున్నటువంటి వారు ఉన్నారు కదా, అయితే ఆ వ్యక్తి వచ్చి అడిగాడంట, అమ్మా ఇదిగో నువ్వు కష్టము చేసి తీర్చలేకపోతే నీ 2 పిల్లలు ఉన్నారు కదా, నీ 2 పిల్లల్ని మాకి దాసులుగా పని చేయడానికి పంపించమని అడిగారంట. హల్లెలూయా. మా ఇంట్లో పని చేయడానికి దాసులుగా పంపించమని అడిగారట. అయితే ఏ కన్న తల్లైనా తన పిల్లల్ని కడుపులో పుట్టించుకున్నటువంటి తన పిల్లల్ని దాసులుగా పంపించడానికి ఏ తల్లైనా ఏ తండ్రైనా ఇష్టపడడు. నేనైనా కష్టాన్ని అనుభవిస్తా, కానీ నా పిల్లలు కష్టాన్ని అనుభవించకూడదు. హల్లెలూయా. నేనైనా శ్రమ పొందుతా, కానీ నా పిల్లలు శ్రమ పొందకూడదు. నేనైనా ఎండకు కాలి చెమటోర్చి నాకున్న అప్పు నా భర్త చేసిన అప్పును తీరుస్తామే, కానీ నా కడుపులో పుట్టిన పిల్లలు ఎండ కాలకూడదు, వానకి నానకూడదు, బిడ్డలకు శ్రమ రాకూడదని ఏ తల్లైనా ఏ తండ్రైనా ఆలోచిస్తాడు. ఆ తల్లి అనింది, అయ్యా నేను చేసి అప్పు తీరుస్తానంటున్నా కదా, నా పిల్లలు ఎందుకు బానిసలుగా దాసులుగా పిలుచుకొని వెళ్ళిపోతామంటున్నారు? దయచేసి ఒక్కసారి మమ్మల్ని అర్థం చేసుకోండి, నా పిల్లల్ని పంపించనయ్యా. నేనైనా ఎంత కష్టమైనా చేసి నీకు తీరుస్తా, కానీ నా కన్న బిడ్డల్ని నీకు దాసులుగా పంపించడానికి నాకు మనసు లేదయ్యా అని చెప్పేసి ఆ తల్లి ఆ వ్యక్తికి చెప్పుకున్నదంట. అయితే ఆ బాధ అంతా చెప్పుకున్నటువంటి మరుసటి రోజున ఆ ప్రాంతానికి ఒక దైవ సేవకుడు వచ్చాడట. హల్లెలూయా. ఒక సమర్పించుకున్న దైవ సేవకుడు ఆ ప్రాంతంలోనికి వచ్చాడంట. అయితే ఆమె ఇంటి దగ్గరకు
వచ్చాడంట దైవ సేవకుడు. తన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తనకున్న సమస్య అంతా కూడా దైవ సేవకుడితో చెప్పుకుందంట. అయ్యా, ఇదిగో నా భర్త నిన్ను వెంబడించి ఎన్నో రోజులు పని చేశాడు. అయితే మా కుటుంబంలో సంసార విషయమై ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకొని వచ్చాడు. అప్పుల వ్యక్తి మా ఇంటికి వచ్చి పలుసార్లు బాధ పెడుతున్నాడయ్యా, ఏమి చెయ్యాలో అర్థం కాలేదు దైవ సేవకుడు అని చెప్పేసి ఆ తల్లి దైవ సేవకునికి సమస్య చెప్పుకొని ఏడ్చి కన్నీళ్లు కార్చిందంట. అయ్యా, నా పిల్లల్ని పని చేయించుకోవడానికి తీసుకొని వెళ్తానంటున్నారయ్యా, ఏం చేయాలి, నా పరిస్థితి అర్థం కాకుందని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ దైవ సేవకుడికి చెప్పుకుందంట. అయితే దైవ సేవకుడు అన్నాడంట, అమ్మా మీ ఇంట్లో ఏమున్నది అని అడిగాడంట. అయ్యా, మా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప ఏదీ లేదని చెప్పిందంట. హల్లెలూయా. ఒక నూనె కుండ తప్ప ఏదీ లేదయ్యా అని చెప్తే, సరేమ్మా ఆ నూనె కుండ తీసుకురమ్మని చెప్పేసి చెప్పాడంట. ఆ నూనె కుండ తీసుకొని వచ్చింది. కాస్త నూనె మాత్రమే ఉన్నది, వాళ్ళ ఇంట్లోకి ఏమీ లేదు. ఆ నూనెని తీసుకొని వచ్చి ఆ దైవ సేవకునికి ఇచ్చింది. అమ్మా, నీ ఇంట్లో ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలన్నీ తీసుకురా, ఖాళీ పాత్రలు అంటే ఖాళీ పాత్రలన్నీ తెచ్చింది. నీ ఇంటి పక్కన వాళ్ళని, నీ ఇరుగు పొరుగు వాళ్ళని అందరిని అడిగి తీసుకొని రాపమ్మ అంటే ఎవరు ఇవ్వలేదు. తన ఇంట్లో ఉన్న పాత్రలు మాత్రమే పెట్టింది. ఆ దైవ సేవకుడు ఖాళీ ఉన్న పాత్రలో ఒక చుక్క నూనె పోసి తలుపు వేసి కుటుంబస్తులందరితో ప్రార్థన చేశాడంట. ప్రభువా, నేను ఈ ఖాళీ పాత్రలో ఒక చుక్క నూనె పోసే కదా, ఈ పాత్ర నిండా నూనె నిండు పొంగి పొరలాలని ప్రార్థించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఒక్కొక్క చుక్క ఖాళీ పాత్రలంతా పోసి ప్రార్థన చేసి ఆమేన్ అనగా ఆ ఖాళీ పాత్రలో నూనెంతా కూడా పాత్ర నిండిపోయి ఇంకా పొరలి కింద పారిపోతా ఉన్నదంట. అయితే ఆ దైవజనుడు అన్నాడంట, అమ్మా ఇంకేమైనా పాత్రలు ఉంటే తెచ్చుకోండి అయ్యా, లేవిగా ఇవే పాత్రలు అని చెప్పేసి చెప్పినదంట. దైవ సేవకుడు అన్నాడంట, ఇదిగో అమ్మా ఈ నూనె అమ్ముకొని వ్యాపారము చేసుకొని నీకున్న అప్పంతలను కూడా కట్టుకోమని చెప్పాడంట. హల్లెలూయా. నిజంగా దేవుడు మనం ఆరాధించే దేవుడు, ఉన్నది లేనట్టుగా చేసే దేవుడు, లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. ఏ మనిషి కన్నీటిని చూచి ఆయన దాటిపోయేవాడు కాదు, కానీ ప్రతి వారి కన్నీటిని తుడవడానికే, ప్రతి వారి ఆనంద బాష్పాలను తుడవడానికే, వారిని సంతోషభరితులుగా మార్చడానికే, వారిని ఆనంద భరితులుగా మార్చడానికే నజరేయుడైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆమె నిజముగా నూనెతో వ్యాపారము చేసి తన అప్పులన్నీ తీర్చుకోనంట. తన అప్పులన్నీ తీర్చుకునేదే కాకుండా అప్పులన్నీ తీరిపోయినా కూడా నూనె మాత్రము తరిగిపోలేదంట. నిజంగా మనుషులిచ్చేది నీకు కొంచెమే, కానీ దేవుడిచ్చేది తరగని ఐశ్వర్యం ఇస్తాడు. హల్లెలూయా. మనుషులిచ్చేది నీకు కొంచెమే, కొంచెం ఇచ్చినా కూడా ఎన్ని వేస్తారు, నీకు అప్పుడు అది ఇచ్చాను, ఇప్పుడు అది ఇచ్చాను, నీ కృతజ్ఞత లేదంటారు. కానీ దేవుడు నీకు ఇస్తే నేను ఇచ్చా కదా అని ఎప్పుడు దేవుడు అన్నాడు. నీకు ఇచ్చే దేవుడు ఇచ్చేది, నువ్వు ఇచ్చేది దేవునికి కొంచెమే, మనుషులు ఇచ్చేది నీకు ఇచ్చేది కొంచెమే, కానీ దేవుడిచ్చేది తరగని ఐశ్వర్యము, ఆశీర్వాదము, దీవెన. హల్లెలూయా. అందుకే ఎవరిపై ఆధారపడకూడదు, కానీ దేవునిపై ఆధారపడాలని బైబిల్ చెప్తున్నటువంటి మాట. అందుకే ఆ తల్లి ఆ దైవ సేవకునికి తన సమస్య అంతా చెప్పుకొని ప్రార్థన చేయించుకోగా తనకున్న అప్పును దేవుడు తీర్చివేశాడని బైబిల్ చెప్తున్నటువంటి మాట. అందుకే దేవుడు పాపానికి దాసులుగా ఉండడానికి నిన్ను పిలవలేదండి, అప్పుకు దాసులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. మనుషులకి దాసులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. వడ్డిచ్చేటువంటి వ్యక్తికి దాసులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు, కానీ దేవునికి ఒక స్నేహితురాలుగా ఉండడానికే దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. ఇదిగో మిమ్మల్ని ఆశీర్వాదమునకు కారకులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచానే, కానీ నా స్నేహితులుగా ఉండాలనే మిమ్మల్ని పిలిచాను, కానీ నా రాజకుమారుడుగా రాజకుమార్తెగా ఉండాలనే నేను మిమ్మల్ని పిలిచాను, కానీ దాసులుగా ఉండాలని పిలవలేదు, పేదవాడిగా ఉండాలని పిలవలేదు, దరిద్రుడుగా ఉండాలని పిలవలేదు, ఒక శాపగ్రస్తుడుగా ఉండాలని నేను పిలవలేదు. నా రాజకుమార్తెలు, నా రాజకుమారులు పరలోక రాజ్యములో నాలాగా ఉండాలని దేవుడు పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నిజంగా ఆయన మనసును అర్థము చేసుకోక, ఆయన మాట వినక, ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడవక, ఎవరిష్టం వచ్చిన జీవితంలో వారు నడుస్తూ ఉంటారు. ఎవరికి ఇష్టం వచ్చిన తలంపుల ప్రకారముగా వారు నడుస్తూ ఉంటారు. నిజముగా ఒక కుమార్తెని తన తల్లి చేయి పట్టుకొని నడిపిస్తే ఆ కుమార్తె గమ్యము చేరుతుంది. ఒకవేళ తల్లి తన చేయి పట్టుకొని నడిపించకపోతే ఆ కుమార్తె మధ్యలోనే పడిపోతుంది. అందుకే దేవుడిని చేయి పట్టుకొని నడిపిస్తేనే నువ్వు అంతం వరకు కొనసాగించబడతావు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నువ్వు పడిపోవు, త్రొట్టిల్లిపోవు. యేసయ్య నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. నిజంగా కొంతమంది క్షమించేవారు ఉంటారు, కొంతమంది క్షమించని వారు ఉంటారు, కొంతమంది కరుణించేవారు ఉంటారు, కొంతమంది కఠినముగా మాట్లాడేవారు ఉంటారు. ఏమిగా మాట్లాడేవారు? కఠినముగా మాట్లాడేవారు ఉంటారు. కానీ కఠినముగా, కసాయితనముగా, కాఠిన్యముగా ఉండకూడదు. మన దేవుడెవరు? ప్రేమస్వరూపి. హల్లెలూయా. మన దేవుడెవరు? ప్రేమస్వరూపి. ప్రేమను చూపిస్తాడే కానీ ఆయన కాఠిన్యాన్ని చూపడు. కాఠిన్యము చూపినా కొద్దిసేపే నీపై కాఠిన్యాన్ని చూపిస్తాడు, కానీ తర్వాత నిన్ను ప్రేమించే దేవుడు కొద్దిసేపే నీ పైన కోపపడతాడు, కానీ తర్వాత నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని నా బిడ్డని నిన్ను ఎత్తుకునే దేవుడు. హల్లెలూయా. ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా నిన్న సహోదరుని ఎన్ని మార్లు క్షమించాలి? ఒకసారి అయితే క్షమిస్తా, 2 సార్లు అయితే క్షమిస్తా, 3 సార్లు అయితే క్షమిస్తా. ఎన్నిసార్లు క్షమించాలంటే 70 ఏళ్ళ సార్లు నువ్వు క్షమించాలి. హల్లెలూయా. మనిషి బ్రతికేది ఎన్ని సంవత్సరాలు? 70 లేదా 80 లేదా 60. ఇంత వయసే. 70 ఏళ్ళ సార్లు, 70 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు. కాబట్టి నువ్వు పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఏ మనిషినైనా క్షమించే గుణము నీలో ఉండాలి. హల్లెలూయా. ఏ మనిషినైనా కరుణించే మనసు నీలో ఉండాలి. ఏ మనిషినైనా ఇదిగో కనికర పడేటువంటి మనసు నీలో ఉండాలని బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఎన్నిసార్లు క్షమించాలి నా సహోదరుని అంటే 70 ఏళ్ళ సార్లు, 70 ఏళ్ళ మటుకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రతి మానవాళిని క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. ప్రతి ఒక్కరినైనా క్షమిస్తాడే కానీ క్షమించకుండా ఎవరిని ఉండడండి. మనిషి క్షమిస్తాడో క్షమించడో కానీ పరలోకమందున దేవుడు క్షమిస్తాడు, కరుణిస్తాడు, కనికరపడతాడు. హల్లెలూయా. మనుషులనిపై కాఠిన్యాన్ని చూపుతారు, మనుషునిపై కసాయితనాన్ని చూపుతారు. ఇదిగో మనుషునిపై కోపగించుకుంటారేమో కానీ దేవుడు కోపగించుకునేవాడు కాదు. నిజముగా దేవుడు కఠినమైన మనసుని పైన ఉంచుకునేవాడు కాదు. ఆయన కోపం 1 నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. హల్లెలూయా. నిజముగా మనిషి కోపము నీతిని నెరవేర్చదంట. ఏమి నెరవేర్చదు? నీతిని నెరవేర్చదు. మనిషి కోపపడకూడదు, కోపపడు కానీ పాపము చేయకూడదు. మనిషి కోపపడితే ఆ కోపము నీతిని నెరవేర్చదు. కొంతమంది మిసికితే కోపపడుతుంటారు. ఏం చేస్తుంటారు? మిసికితే కోపపడుతుంటారు. నిజంగా కోపపడేవాడు దారి తప్పుతాడు. కోపపడేవాడు ఎలాగంటే అలా మాట్లాడి వేస్తాడు. కోపపడేవాడు తన నోటిని చెడగొట్టుకుంటాడు. కోపపడేవాడు తన మనసును చెడగొట్టుకుంటాడు. నిజంగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఏదంటే ఏది మాట్లాడేస్తుంటారు. కానీ సమాధానంగా ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడుతుంటారు. హల్లెలూయా. ఒక యజమానుడు ఒక దాసుని కప్పించాడంట. ఇస్తే